ఈరోజు మిమ్మల్ని అడగదలుచుకుంది ఏంటిదంటే, మీరు దేని నుండి పారిపోతున్నారండి? దేని నుండి పారిపోతున్నారు? ఈ ఆఫీస్లో చాలా శోధనగా ఉందండి, పారిపోతున్నా, నా వల్ల అవ్వట్లే. ఈ కుటుంబంలో చాలా శోధనగా ఉందండి, నాకు అవ్వట్లే, నేను పారిపోతా. ఈ కాలేజీలో నేను ఉండలేను, పారిపోతాను. ఈ అత్తపోరు నేను భరించలేకపోతున్నాను, పారిపోతాను. పారిపోతా 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 అంటున్నారా? ఆ శోధన కావాలని మిమ్మల్ని పారిపోయేలాగా చేయడానికే అపవాది పెట్టాడు. అందుకనే శోధిస్తున్నాడు. మీరు పారిపోతే వాడు చక్కగా నవ్వుకుంటాడు, వాడు ఆనందిస్తాడు. లేదు, నేను ఖచ్చితంగా నిలకడగా ఉంటాను అని అంటే అప్పుడు దేవుని చిత్తము నెరవేర్చబడుతుంది. డూ యూ బిలీవ్ దట్? పారిపోకుండా ఏదేమైనా నేను దేవుని నమ్ముతా, ఆయనే నన్ను నడిపిస్తాడు అంటే అది దేవుని చిత్తము. నమ్మిన వారు ఉంటే హల్లెలూయా చెప్తారా? అన్ని చిన్న పరిస్థితులు బట్టి, చిన్న పోరాటాలు బట్టి, లేకపోతే పెద్ద సమస్యలు బట్టి నేను పారిపోతాను అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు కాదు. మీ జీవితాన్ని తీసుకోవడానికి కాదండి. చాలాసార్లు అనుకుంటాం, అవును అపవాది మనల్ని చంపేయడానికి వస్తాడు, హంతకుడు హత్య చేయడానికి. మిమ్మల్ని చంపాడు అనుకోండి, దేవుని అనుమతి లేకుండా అపవాది మిమ్మల్ని చంపలేడు. నమ్ముతున్నారా? హీ కెనాట్ టేక్ యువర్ లైఫ్ ఫ్రమ్ యూ. అటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు, లేకపోతే మిమ్మల్ని నాశనం చేయడానికి వచ్చినప్పుడు మీరు అనుకుంటున్నారు, ఇంకా అంతే, నన్ను చంపడానికి వచ్చాడు కాబట్టి ఇంకా అయిపోయింది నా జీవితం. కాదు కాదు కాదు. వాడు బాధ ఏంటంటే, మీరు బ్రతికి ఉండగానే మిమ్మల్ని బాధ పెట్టడానికి. మీరు చచ్చిపోయారు. ఎలాగ చచ్చిపోయారు? రక్షించబడి క్రీస్తు యేసు రక్తం చేత కడగబడిన వారుగా, నీతిమంతులుగా తీర్చబడి చచ్చిపోతే మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా, నరకానికి వెళ్తారా? అయితే వాడికి లాభం లేదుగా. అయితే ఏం చేస్తాడంటే, మనము బ్రతికి ఉండగానే కావాలని ఇటువంటి టార్చర్, టార్మెంట్, బాధ, మిజరీ మన జీవితంలో అనుమతిస్తాడు. ఎందుకు ఈ టార్చర్ అనుమతిస్తే మనం అనుకుంటాము, దేవుడే చేస్తున్నాడు కాబట్టి నాకు ఈ భక్తి వద్దు, నాకు ఈ దేవుడు వద్దు, నాకు ఈ భక్తి జీవితం వద్దు, ఆ వెనుక జీవితమే బాగుంది, ఆ గత జీవితమే బాగుంది, కాబట్టి ఐ విల్ గో బ్యాక్ అండ్ యూ విల్ స్టార్ట్ మాకింగ్ గాడ్. దేవుడి పైన తిరగబడతారు, దేవుని దూషిస్తారు. యోబు కూడా విసిగిపోయి, దేవా నువ్వు ఉంటే ఎందుకు ఇలాగ జరగాలి అని అడిగాడా లేదా? చాలా మంది మేము అనుకుంటూ ఉంటాం, యోబు ఏమనలేదు. యోబుకి కూడా ప్రశ్నలు ఉండినాయి. ఎందుకు దేవా నేను ఇంత ఖచ్చితంగా పరిశుద్ధంగా బ్రతుకుతూ ఎందుకు అని అడిగాడు. అట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అందుకనే వాళ్ళ భార్య అన్నది ఏమన్నది తెలుసా? వాళ్ళ భార్యలో అపవాది దూరి అనుకోవచ్చు. ఎందుకంటే చాలాసార్లు అపవాది దేవుడిని దూషించడమే వాడి ఆశ. వాడి ఆశ అంతా ఏంటి? మనం అందరము దేవుని దూషించాలి, ఆయన బిడ్డలుగా ఉండకూడదని. దేవుని దూషించి చావకూడదా అన్నది. అవునా? అపవాది మనం బ్రతికి ఉండగానే దేవుని దూషించాలని వాడు ఆశ. బ్రతికి ఉండగానే వెనక జీవితము, గత జీవితానికి వెళ్ళాలని ఆశ. మనం బ్రతికి ఉండగానే దేవుడు లేడు అని మన నోరారా చెప్పాలని వాడు ఆశ. అది చెప్తే వాడు వినాలని ఆశ, వాడు రాజ్యంలో చేర్చుకోవాలని ఆశ. అందుకనే జాగ్రత్తగా ఉండండి. ఈ సమస్యల్లో మీ మాటలు ఎలాగున్నాయి, ఈ శ్రమల్లో మాటలు ఎలాగున్నాయి? దేవుడు లేడు, దేవుడు హీస్ హరాసింగ్ మీ, గాడ్ హెస్ డన్ దిస్, గాడ్ హెస్ సో అన్ఫేర్. వినిపిస్తుందా? ఎవరైనా అన్నారా, దేవుడు ఎంత అన్ఫేర్ అండి, నాకు ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనే ఇటువంటి మాటలు వినిపిస్తున్నాయి అంటే జాగ్రత్త. మిమ్మల్ని బాధ పెట్టాలనే వాడి ధ్యేయం. హీ వాంట్స్ టు మేక్ యువర్ లైఫ్ మిజరబుల్. ఆలయంలో దేవానికి స్తుతులు. దేవా నువ్వు పరాక్రమము గల దేవుడు అయ్యా, బలశూరుడు అయ్యా, నువ్వు నా తోడున్నావు, నాకు నిశ్చయిత ఉందయ్యా అని ఎంత ఉత్సాహంగా ఉంటారండి, ఎంత సంతోషంగా, ఎంత తృప్తితో, ఎంత తేలికతో ఇంటికి వెళ్తారో. కానీ మరలా ఏదో డబుల్ పర్సనాలిటీ లాగా, మల్టీ పర్సనాలిటీ లాగా ఇక్కడొక రకం, ఇంటికి వెళ్ళగానే అసలు నేను ఎందుకు పుట్టాను, అసలు నా వల్ల ప్రయోజనం ఏంటి, నా బ్రతికేంటి ఇలాగుంది, నాకు ఎంత డిప్రెషన్ ఉంది ఏంటి, నాలో సంతోషం లేదేంటి, కనీసం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నా సంతోషం కొంచెం కూడా నాలో కనపట్లేదేంటి? ఎప్పుడైనా ఎవరైనా అనుభవించారా? యథార్థంగా చెప్తారా? దేవుని సన్నిధిలో ఒకలాగా, ఇంటికి వెళ్ళగానే మరలా కృంగుదల, మరలా డిస్కరేజ్మెంట్, మరలా అదే యథావిధి జీవితం బట్టి విసుగు వచ్చేస్తుంది చాలా మంది. నిజంగా భయభక్తులు కలిగిన విశ్వాసులు, క్రైస్తవులు కంట్రోల్లో ఉంటారు. వారి మాటలు కంట్రోల్లో ఉంటాయి, వారి ప్రవర్తన కంట్రోల్లో ఉంటాయి, వారి ఆలోచన కంట్రోల్లో ఉంటుంది. కానీ ఎవరైతే అపవాదికి లొంగుతారో, అపవాది ఆ దూతను పంపించినప్పుడు, ఆ దురాత్మను పంపించినప్పుడు లొంగుతారో, వారి మాటలు, వారి క్రియలు, వారి ప్రవర్తన కంట్రోల్లో ఉండదు. అందుకని ఆత్మానుసారంగా బ్రతికే ప్రతి ఒక్కరి జీవితంలో నోరు అదుపులో ఉంటుంది, ఆలోచనలు అదుపులో ఉంటుంది, ఫోన్ అదుపులో ఉంటుంది,
టీవీ అదుపులో ఉంటుంది, మీరు చూసేవి అదుపులో ఉంటాయి. ఏది పడితే అది చూడరు, ఏది పడితే అది మాట్లాడరు, ఎలా పడితే అలాగ జీవించలేరు. ఎందుకంటే నొచ్చుకుంటూ ఉంటుంది హృదయము. పరిశుద్ధాత్మ దేవుడు బాధపరచబడుతున్నప్పుడు మీకు బాధ కలుగుతుంది. అందుకని అందరిలాగా జీవించలేరు. ఎంతమంది ఇక్కడ ధైర్యంగా చెప్తారండి, నేను అందరిలాగా జీవించట్లేదు అని ధైర్యము నాకుంది అన్నవారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారా? I am living differently, my thoughts are different, my words are different, my action, my behavior. అందుకనే ఆత్మానుసారులకి జీవితంలో ఒక అదుపు ఉంటుంది, ఒక కంట్రోల్ ఉంటుంది. ఎలా పడితే అలాగ ఉండలేరు, పారిపోలేరు. ఎందుకంటే దేవుడు పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అనే నిశ్చయత ఒకటి ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఒక ధైర్యం. ఆ ధైర్యము వేరు, అది ఎవరు ఇవ్వలేరు. నా దేవుడు చూస్తున్నాడు, ఆయన కంట్రోల్లో ఉన్నాడు. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. ఆ ఒక్క మాట పట్టుకోండి మీరు ఈరోజు. ఏంటండి? గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్. యూ డు నాట్ హ్యావ్ టు ఫియర్. ఎవరో దూతను పంపించింది, ఏదో దురాత్మ వచ్చింది, నో 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 నో. యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తానుసారంగా మీరు బ్రతుకున్నంత వరకు మీకు ఏ భయము లేదు. నా దేవుడే చూసుకుంటాడనే నిశ్చయత మీకు ఉంటుంది. తెలుసా?